బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నిజంగా గ్రేట్ ఇన్స్పిరేషన్ ఉమెన్ కన్యాకుమారి గారు. ఆమె సక్సెస్లో తోడుగా ఉన్నటువంటి శ్రీనివాస్ ప్రసాద్ గారు, వాసు గారు అంటారు ఆయన్ని. సో ఆయన కూడా ఒక బ్యూటిఫుల్ వర్డ్ చెప్పాలనుకుంటున్నారు తన వైఫ్ గురించి. ఒకసారి అంటాను నేను, మన ఇద్దరి మధ్యన ఇంత అఫెక్షన్ ఉండడానికి కారణం మనకు వచ్చిన ట్రబుల్స్. మన ట్రెడిషనల్ ఐటమ్స్ ఉన్నాయి, పూర్వం మన అమ్మమ్మ తాతమ్మ చేసే ఐటమ్స్ ఇప్పటికే చాలా మరుగున పడిపోయింది, చాలా మంది తెలియదు. నిజానికి మనకి ఏదైనా కష్టం వస్తే దాన్ని తలుచుకుంటూ ఆ డ్యామేజ్ మనకి ఎందుకు జరిగింది అని బాధపడుతూ అక్కడితో ఆగిపోతాం. కానీ దాన్ని అధిగమించి ఆ కష్టంలో వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటూ మనం ఏం చేయగలమో అని స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నుంచి ఆ బిజినెస్ అంటే మనం ఏదైతే అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటామో దాన్ని కరెక్ట్ రూట్లో తీసుకెళ్తే మాత్రం వండర్ఫుల్ సక్సెస్ అందుకుంటామని చెప్పడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, గ్రేట్ ఇన్స్పిరేషన్ ఈ కపుల్స్ అన్నమాట. సో ఆల్రెడీ మనం కన్యాకుమారి గారి గురించి మాట్లాడాం. ఈరోజు ఆమె ఒక గృహిణిగా, ఇదే ఇల్లు ఇదే బిజినెస్ హౌస్ కూడా, ఒక గృహిణిగా ఆమె తన కర్తవ్యం చక్కగా నిర్వర్తిస్తూనే ఒక బిజినెస్ ఉమెన్గా తనతో పాటు ఒక 60 మంది, దాదాపు 60 మంది మహిళలకు ఆమె ఉపాధి కల్పించే దిశగా ఎదిగారు అంటే ఖచ్చితంగా అక్కడ ఒక స్ట్రగుల్ నుంచి వచ్చిన సక్సెస్ స్టోరీలా మీకు కూడా అనిపిస్తుంది కదా. సో ఆ నిర్ణయం ఎందుకు వచ్చింది, ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది శ్రీనివాస్ ప్రసాద్ గారు, వాసు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నిజంగా గ్రేట్ అనిపించిందండి. మేము వైజాగ్ నుంచి పార్వతీపురం వచ్చి మేడంని ఎందుకు చూపించాలి అనుకుంటున్నామంటే ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది వాళ్ళకు కూడా ఇలా ఉండొచ్చు. సో ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ లేదా, ఫైనాన్స్ సపోర్ట్ లేదా, ఫ్యామిలీ సపోర్ట్ లేదా, ఎందుకు ఆగిపోయారు, ఇవన్నీ కొంచెం మేడం నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ పాయింట్స్ తీసుకుంటారు కాబట్టి ఈ వీడియో మేము చేయాలి అని డిసైడ్ అయ్యాం. ఎస్, మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని, బిజినెస్లో లాస్ అయ్యారని, అక్కడి నుంచి ఆమె నేను కూడా మా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి అని నిర్ణయంకి వచ్చారని. ఏం జరిగిందండి అసలు? ముందుగా మీకు నా కృతజ్ఞతలండి, ఎందుకంటే ఈ స్టోరీని అందరికీ తెలిసేటట్టుగా చేయడం. యాక్చువల్గా ప్రతి ఫ్యామిలీలో కూడా ట్రబుల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ రకరకాల ట్రబుల్స్, రిలేషన్ వల్ల అందరి వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఒకటి, మనం బతకాలి, 10 మందిని బతికించాలి ఒక కాన్సెప్ట్ ఉంది, అది తప్పకుండా అందరూ చేయాలి. అలాగే ఎవరైతే ట్రబుల్ ఫేస్ చేస్తారో ఫ్యామిలీలో, అప్పుడు మహిళ భర్త అన్నీ బాగానే ఉన్నప్పుడు ఎంతైతే ఆనందంగా ఫ్యామిలీ ముందుకు పట్టుకొస్తారో, ఇన్ కేస్ ఎవరి ఫ్యామిలీలోనైనా హస్బెండ్ ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ ట్రబుల్ కానీ, లేకపోతే అతను చేస్తున్న పని సరిగ్గా చేయలేకపోవడం వల్ల కానీ, లేదా ఇంకే విధంగా లాస్ అవ్వడం వల్ల కానీ బాధపడుతున్నప్పుడు తను నాకు ఏదైతే సపోర్ట్ ఇచ్చారో ఆ సపోర్ట్ కారణంగా ఈరోజు నేను ఒక్కడిని బతకడం కాదు, నేను బతికాను, నా ఫ్యామిలీ బతికింది, నాతో పాటు ఒక 40 ఫ్యామిలీస్ కూడా బతుకుతున్నాయి. ఆ విషయంలో ఏదైతే మహిళలకి ఆ పేషెన్స్ అన్నది, ఆ సహనం అన్నది ఎక్కువ, అదైతే ఈ విషయంలో చాలా చక్కగా ప్రూవ్ అయిందండి. అందుకని తను నాకు ఇచ్చిన సపోర్ట్, యాక్చువల్గా అయితే నేను మరేం చేయలేను, చచ్చిపోవాలనుకున్న సందర్భం కూడా నాకైతే వచ్చింది. తను చాలా ఈజీగా తీసుకొని, లేదు మనకేమైంది, మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం, చేద్దాం అని స్ట్రెంగ్త్ ఇచ్చారు. దానివల్ల ఈరోజు ఫుడ్ గార్డెన్ అన్నది ఇదైందండి. అయితే నేను ఈ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, యువతకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా స్ట్రగుల్ ఎదురైనప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది అన్నప్పుడు దాన్ని వదిలేయకూడదండి. దాన్ని అంటిపెట్టుకుని ఓపికతో ఉండి చేసుకుంటూ వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుద్ది. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ట్రబుల్స్ ఊరికనే రావండి. ట్రబుల్స్ వచ్చాయంటే వాళ్ళ మధ్య బంధం ఇంకా పెరగాలన్నమాట. సో హ్యాపీ థింగ్స్ ని ఎలా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ చేసుకుంటారో, స్ట్రగుల్స్ ని కూడా షేర్ చేసుకొని ఎలా దీన్ని షేర్ చేసుకోవాలి, ఇదే ఎక్కువ ముఖ్యం. తర్వాత నాకు తెలిసి భగవంతుడు స్ట్రగుల్స్ దేనికి ఇస్తాడంటే, ఒక భార్యాభర్తకి వాళ్ళ రిలేషన్ పెంచుకోమని.
అంతేగాని తగ్గించుకోమని కాదు. మనకి ఏదైనా ట్రబుల్ వచ్చిందంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటే వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్లా తయారవుతారు, ఒకరితో ఒకరు చెప్పుకోవడం అని. దానివల్ల వాళ్ళ వివాహ జీవితం కూడా ఇంకా బాగుంటుంది. దాన్ని ఆ రకంగా మేమైతే ఆ రకంగా పాజిటివ్ తీసుకున్నాం. సమస్యలు ఏమైనా వచ్చాయనుకోండి వెంటనే ఇంటికి వచ్చేవాడిని, తనతో షేర్ చేసుకుంటే తను నాకు ధైర్యం చెప్పేది. సో ఈ రకంగా కూడా మాకు చాలా ఒకసారి అంటాను నేను, మన ఇద్దరి మధ్యన ఇంత ఎఫెక్షన్ ఉండడానికి కారణం మనకు వచ్చిన ట్రబుల్సే అని. అది దీన్ని పాజిటివ్గా తీసుకుని మేము మాత్రం ఏం చేసామంటే మేము బతుకుతున్నాం, మాతో పాటు చాలామంది బతుకుతున్నారు, సో ఇది ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా బాగా చేస్తాం మేడం. సో ఈరోజు ఒక గృహిణి నుంచి ఒక పారిశ్రామికవేత్తగా ఒక చిన్న పరిశ్రమలాగా, సో మీకు ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయండి? యాక్చువల్గా నా మైండ్లో ఆ ప్లాన్ ఉందండి. నేను మొదటి నుంచి కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాడి ట్రై చేయడం వల్ల నేను డబ్బులు అయితే ఎక్కువ సంపాదించలేకపోయాను. నా వరకు ఏంటంటే ఐడియా ఉంది, ఇదే ఐటమ్ ఇదే సాంప్రదాయ పద్ధతిలో మెషిన్స్ వాడకుండా కంప్లీట్గా హ్యాండ్ మేడ్, మేమైతే మెషిన్స్ వాడట్లేదండి, కానీ లార్జ్ ప్రొడక్షన్ చేయాలని చాలా ఎక్కువ మంది స్టాఫ్ కావాలి. ఆ సిస్టమ్ అంటూ తయారు చేసామంటే కనీసం నాకు ఒక 5 acres ల్యాండ్ ఉందనుకోండి, నేను మినిమం 500 ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయగలను ఇక్కడ. కానీ అదే ల్యాండ్ లేదు ఇప్పుడు. సో ల్యాండ్ కొనే ఫైనాన్షియల్ పొజిషన్ మేబీ రీచ్ అవ్వట్లేదు కాబట్టి కష్టం అవుతుంది. సో ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఇవ్వగలను. నేను డబ్బులు లెక్కేయట్లేదు, ఇంత డబ్బులు సంపాదించవచ్చు అని లెక్కేయట్లేదు. నా వరకు ఏంటంటే ఏదైతే మన ట్రెడిషనల్ ఐటమ్స్ ఉన్నాయో, పూర్వం మన అమ్మమ్మ తాతమ్మ చేసే ఐటమ్స్ ఇప్పటికే చాలా మరుగున పడిపోయింది, చాలా మంది తెలీదు. కొన్ని రోజులు పోతే ఈ వంటలు అప్పుడు ఉండేవి, అప్పుడు తినేవి అని చెప్పుకునే పరిస్థితి వస్తుందేమో. వస్తుంది మేడం. అందులో ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మన ఆంధ్ర అంటే మన తెలుగు రుచులు అన్నవి మాత్రం ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించి, వాతావరణానికి సంబంధించి ఉంటాయండి. అంటే మనం ఎండాకాలంలో ఒక రకంగా పిండి వంటలు చేసుకొని తింటాం, చలికాలంలో ఒక రకంగా చేసుకొని తింటాం, వర్షాలు పడుతున్నప్పుడు ఒక రకంగా చేసుకొని తింటాం. అంటే ఏంటంటే దీనిలో మామూలు స్వీటు హాటు అంటే మైదా పిండి, శనగపిండి, షుగర్, డాల్డా ఎక్కువ యూజ్ అవుతాయి. నార్త్ అంటే నేను ఓకే ఒక డిఫరెంట్ ఐటమ్స్ అవి. మన తెలుగువారి ఐటమ్స్ మాత్రం ఏంటంటే అన్ని రకాలు కందిపప్పు, శనగపప్పు, మినగపప్పు, పెసరపప్పు, ఇంకా చెప్పాలంటే చిరుధాన్యాలు, అన్ని రకాల నూనెలు. ఒక ఆవకాయకి ఒక నూనె బాగుంటుంది, ఇంకొక ఆవకాయకి ఇంకొక నూనె బాగుంటుంది. అంటే మన చేత అన్నీ వాడించడానికి అవి డిజైన్డ్ అనమాట. ఇప్పుడు అరిసెలు ఉంటాయి అనుకోండి, ఆ టైంలో కొత్తగా బెల్లం వస్తుంది, కొత్తగా బియ్యం వస్తాయి. సో అప్పుడు అరిసెలు ఎక్కువ చేసుకుంటే అందరూ ఫుల్గా రోజుకి 4-5 అరిసెలు తినేస్తారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే మోకాల్లో కావాల్సిన నువ్వుల ద్వారా, అందులో వేసే కొబ్బరి, వీటి ద్వారా వచ్చే ఆ లూబ్రికెంట్ అన్నది మోకాళ్ళకి చాలా బాగా మనకి వస్తుంది అనమాట. అంటే ప్రతిరోజు మనం అరిసెలు తినక్కర్లేదు. సో సీజనల్ గా మనం ఫుడ్స్ అంటే మనం డిజైన్ చేసుకుంటాం, అంటే ఈ కాలంలో మనం ఇవి వండుకోవాలి పిండి వంటలు ఇలా, అవన్నీ మన తాతలు చెప్పారండి. అవన్నీ పూర్వం వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని గుడ్డిగా ఫాలో అవడం ఒక పద్ధతి, ఎలాగైనా ఫాలో అవ్వచ్చు. లేదా ఎందుకు అలా చెప్పారని ఆలోచిస్తే ఈ చలికాలంలో ఎందుకు తినమన్నారంటే దానికి సంబంధించి ఉంటుందండి. ఆ వర్షాకాలంలో ఏవే జలుబు దగ్గు చేస్తాయో అది తినమన్నారో దానికి ఉంది. మన శొంఠి పొడి దగ్గర నుంచి కరివేపాకు పొడి వరకు కూడా అన్నీ కూడా హెల్దీ ప్రోడక్ట్స్. మేము దాన్ని ఇంకా ముందు పట్టుకెళ్ళి ములమాకుతో కూడా పౌడర్ చేస్తున్నాం, ఫ్లెక్స్తో పౌడర్ చేస్తున్నాం, దేన్ని వదలట్లేదు. ఈవెన్ సపోజ్ మా దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంది మిక్స్, మనం కందిగుండ పెసరగుండ అలా చేసుకుంటాము. దానిలో బాదం, పిస్తా, ఓట్స్, పొచ్చు గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ చేసి కొంచెం దానికి స్పైస్ అంటే కారం కొంచెం జోడించి అన్నంలో కలుపుకొని, అంటే ఎవరైతే నీరసంగా ఉంటారో కొంచెం వాళ్ళు దాన్ని తినచ్చు. అయితే నాకున్న దీని ద్వారా మార్కెటింగ్ బాగా చేయలేకపోయాను. అంటే నేను చెప్పదలుచుకున్నది అందరికీ నేను చెప్పలేకపోతున్నాను, అదే మా తలక కొంచెం డ్రాబ్యాక్ అనమాట. మా దగ్గర అయితే అన్ని రకాలు ఉన్నాయి. మీకు యాక్చువల్గా మీరు 300 ప్రోడక్ట్స్ అంటున్నారు కదండి, 300 కాదు, యాక్చువల్గా అయితే 900, 1200 అన్ని ఐడియాలజీ మా దగ్గర ఉంది, అన్ని రెసిపీస్ ఉన్నాయి. కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, ప్రజలకు ఎలా తెలియజేయాలన్నది కొంచెం వెనకబడుతున్నాం అన్నమాట. చేయగలిగి చాలా బాగుంటుంది. ఎందుకంటే హార్లిక్స్ తాగితే ఎలాగైతే బలం అని ఆ కంపెనీ కార్పొరేట్ కంపెనీ కాబట్టి వాడు అడ్వర్టైజ్ చేయగలుగుతున్నాడు, కానీ మన దగ్గర అంతకన్నా బలమైన ఉన్నాయి, మనం చేయట్లేదు. అంటే ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ కి ఉన్నటువంటి మార్కెట్. సో మనం సాంప్రదాయంగా ఇంగ్రీడియంట్స్ అన్ని మన ట్రెడిషనల్. యాక్చువల్గా అయితే సాంప్రదాయమైన ఫుడ్ ఐటమ్ లో కూడా ఇన్స్టెంట్ ఉన్నాయి, దాన్ని మనం మార్కెట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకున్న మినిమం ఫైనాన్షియల్ వనరులతో దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇష్టంగా తినే నూడిల్స్, అది అందరూ అనుకుంటున్నారు 3 minutes తయారైపోతుంది. తాలింపు ఉప్మా అంటాం మనం, దాన్ని కూడా ఇన్స్టెంట్ చేయొచ్చు, మేబీ 5 minutes టైం పడుతుంది. జస్ట్ ప్యాకెట్
ఓపెన్ చేసి వాటర్లో బాయిల్ చేస్తే మనకి వేడివేడిగా బ్రౌన్ రైస్, పెసరపప్పు, జీలకర్ర అన్నీ హెల్త్కి సంబంధించి ఉంటాయి. చక్కగా పిల్లలు అది కూడా ఇష్టపడి తింటారు. కానీ పిల్లలకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పిల్లలకి తెలిసింది ఇప్పుడు ఎక్కువ టీవీ చూడగానే నూడిల్స్. సో నూడిల్స్ చేసుకుంటున్నారు, తినేస్తున్నారు. అంతకన్నా టేస్ట్ ఉంటుంది మన ఉప్మా. అది కూడా ఇన్స్టెంట్ చేసుకోవచ్చు. కానీ మార్కెటింగ్ అన్నది చేయగా అలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు వాసు గారు అండ్ కన్యాకుమారి గారు ఇద్దరు? మేము చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఏదైనా కష్టపడితే ఫలితం ఉంటుంది. ఎవరిని మోసం చేయకూడదు. 10 మందికి మనం చేసే ప్రతి పని ఏంటంటే 10 మంది బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీలైతే మనం ఉండాలి, లేకపోతే లేదు. కానీ 10 మంది బాగుండాలన్న కాన్సెప్టే అందరికీ ఉండాలి. ఎందుకంటే మనం పైకి వెళ్ళిపోయేటప్పుడు ఏం మోసుకెళ్ళిపోయేది ఏమీ లేదు. ఈ కాన్సెప్ట్ ప్రజల్లో ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. నా పక్కనోడు బాగుండాలి, నా పక్కన నవ్వుతూ ఉండాలి అన్నట్టు ఉండాలి తప్పించి పక్కనున్న వాడిని ఎలాగ నొక్కేయాలి, ఎలా తొక్కేయాలి అన్నది మాత్రం ఉండకూడదు. నా జీవితంలో అవి జరిగాయి కాబట్టి ఫుడ్ గార్డెన్ పుట్టిందండి యాక్చువల్గా. సో ఫుడ్ గార్డెన్లో ఉన్నాం, రోజు వంటలు చూస్తూనే ఉన్నాం, చేస్తున్నప్పుడు చూస్తున్నామని మేడం గారు కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫస్ట్ ఎవరి మీద ప్రయోగిస్తారు? మీ మీదేనా? నా మీదేనండి, నా మీద ప్రయోగిస్తాను. అంటే నేను చెప్తుంటాను, నేను చెప్తున్నప్పుడు ఆవిడకి ఏదో ఒక 4-5 రోజుల్లో ఒక ఐటమ్ తయారు చేయడానికి వీలైతే తయారు చేస్తారు. నేనే ఫస్ట్ తింటాను. సో ఫస్ట్ ఫీడ్బ్యాక్ కూడా మీ నుంచే తీసుకుంటాను. నేనే చేస్తాను. సూపర్ అండి. సో ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సక్సెస్ చాలా సింపుల్గా అనేస్తాం కానీ అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి నష్టపోతూ ఉంటాం కూడా, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు ఇవి ఇలా చేసాము, అయ్యో మనకి వర్కౌట్ కాదు అనే నిర్ణయాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ దాటుకొని 7 సంవత్సరాలు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అయిపోయింది కూడా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంత ఎక్స్పీరియన్స్ నుంచి? అంటే ఏదైనా కష్టపడి మనం చేస్తే దాన్ని వదలకూడదు. ఒకటి స్టార్ట్ చేసామనుకోండి, దానికి వదలకుండా కష్టమైన నష్టమైన దాన్ని అలాగా పట్టుకొని తీసుకొని వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. వదిలేస్తే మాత్రం సగంలోని మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయాల్సిందే. అందుకు ఏది చేస్తున్నామో దాన్ని నమ్మి దానికోసం కష్టపడి మనం ఆలోచించి దానికి ఎలాగా సక్సెస్కి తీసుకెళ్ళగలం, ఎలాగ చేస్తే బాగవుతుంది అని ఆలోచిస్తూ పోతే ఆటోమేటిక్గా బాగుంటుంది అది. నెక్స్ట్ ఏమో ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే ఎవరికైనా భర్తకి సరదాగా ఎప్పుడైతే ఉంటే అతను కష్టపడి తెచ్చాడు అనుకోండి, అప్పుడు సరదాగా ఉండడం కాదు, తనకు కష్టం వచ్చినప్పుడు కూడా మనం అంతే సపోర్ట్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకొని ఆ ఇల్లు భర్తదే కాదు కదా బాధ్యత, మంది కూడా. ఇప్పుడు చాలామంది అన్ని వర్కులు చేస్తున్నారు, అన్ని కష్టపడుతున్నారు లేడీస్. అలాంటప్పుడు వాళ్ళకి కూడా సపోర్ట్గా ఉంటే బాగుంటుంది అనేసి. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి ఇద్దరు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా సార్ కూడా ఒక కాన్సెప్ట్ అనుకున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే మనకు అనుకున్నటువంటి భూమి దొరికినట్టయితే కనుక ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.